ఎల్బీ నగర్ ఎన్టీఆర్ నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీమత్ సుందరకాండ పారాయణ యజ్ఞ మహోత్సవం ఈ నెల 1వ తేదీ చివరి రోజు ఆలయ చైర్మన్ గున్నగంటి వెంకటేష్ గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య వరప్రసాద్ శర్మ, శ్రీ కాలభైరవ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా 16 రోజులు బ్రహ్మ ముహూర్తాన ఘనమైన పూజలు నిర్వహించినట్లు తెలిపారు. చివరి రోజు జూలై 1వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, శ్రీమత్ హనుమత్ హోమ కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామి మాట్లాడుతూ విశ్వశాంతికై సుందరకాండ పారాయణ యజ్ఞ మహోత్సవం తమ ఆలయంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ యజ్ఞ మహోత్సవం ఇంత విజయవంతం కావడానికి సహకరించిన భక్తులకు, కాలనీవాసులకు, సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా ఆలయంలో హనుమంతుడి మహిమ చాలా ఉంటుందని, ఎలాంటి కష్టం వచ్చినా, సమస్యలు వచ్చినా పరిష్కరించబడతాయని అన్నారు. ఆ హనుమాన్ దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రెవించి బేకరీ, దిల్సుఖ్ నగర్ వ్యవస్థాపకులు మంచి రాజు, వెంకట నాగప్రసాద్ పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోక కళ్యాణార్థం విశ్వశాంతికై చక్కగా మేము 16వ తారీఖు నుంచి 16/6/2026 నుంచి 1/7/2026 వరకు నిర్వహించినటువంటి ఈ యొక్క సుందరాకాండ మహాయజ్ఞ పారాయణలో భాగంగా ఈరోజు చక్కగా స్వామివారికి నవకలశాభిషేకాలు చేసి, శ్రీరాములు వారికి సామ్రాజ్య పట్టాభిషేకాలు చేసి, మహాపూర్ణాహుతిని గావించి, మహా అన్నదాన ప్రసాద వితరణ కూడా గావించాము. 50 మంది భక్తులు కూడా ఈ యొక్క వరవీర అభయాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని, ఎన్టీఆర్ నగర్లో వేయించేసినటువంటి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ చైర్మన్ గారు అయినటువంటి గుణగంటి వెంకటేష్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆలయ ప్రధానార్చకులైనటువంటి శ్రీ పచ్చళ్ళ సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క సారథ్యంలో, అలాగే మా యొక్క ప్రసాద్ గారు అన్నయ్య గారు, ఆయన కూడా ఎన్నో కష్టవ్య ప్రయాసాలు కోర్చి హనుమత్ దీక్షలు ఎన్నెన్నో చేసి ఆయన గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క హనుమత్ దీక్షల్లో ఆయన దీక్షలు వహించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మా యొక్క రెడ్డి గారు, వీరందరి యొక్క సహకారంతో కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా సంపూర్ణమయ్యింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోక కళ్యాణార్థం ఎందుకనగా ఈ యొక్క యాగం చేశాము అంటే, మనకి మొన్న వెనుజులాలో చూసుకోవచ్చు, భూకంపాలు వచ్చి అనేక మంది అన్యాయంగా దారుణంగా చనిపోయి ఉన్నారు. అలాగే మనం రష్యాను చూసుకోవచ్చు, ఇతర దేశాలు ఎక్కడా చూసినా కూడా సుఖ సంతోషాలు లేవు. వాళ్ళందరికీ కూడా మిత్రత్వాలు అనేవి లేకుండా, మానవత్వం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందువల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా సామరస్యంతో, మానవత్వంతో, సౌభ్రాతృత్వంతో ఉండి, సోదర సమానంగా ఉండి, సామరస్యంగా శాంతి, ప్రేమ, దయ వీటి మీద అందరూ కూడా ఉండి ఈ యొక్క మానవ కళ్యాణం జరగాలని చెప్పి ఈ యొక్క యాగం ప్రధాన ఉద్దేశం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.